మార్చి అయిపోయింది, ఏప్రిల్ వచ్చేసింది. ప్రతిపక్ష హోదాలో ఒక రకంగా అంటే హోదా అనే మాట అనకూడదు ఇక్కడ. హోదా రాలేదు కాబట్టి దాని గురించి ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆ ప్రతిపక్ష పాత్రకి న్యాయం చేస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన చర్చ. అంటే అలాగని ధర్నాలు చేయట్లేదా, ఉద్యమాలు చేయట్లేదా, ప్రశ్నించట్లేదా, అజిటేషన్ చేయట్లేదా అంటే చేస్తున్నారు. కానీ అది జిల్లా స్థాయికే పరిమితం అవుతున్నాయి అనేది. రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు ఇప్పటివరకు చేపట్టింది ఏమీ లేదు. రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఉద్యమం చేయలేదు. జిల్లా స్థాయి నియోజకవర్గాలకు మాత్రమే పిలుపునిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందుండి నడిపిస్తారు అనుకునే చాలా కార్యక్రమాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అలాగని రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎవరూ నేరుగా ఏ ఉద్యమాల్లో పాల్గొనట్లేదు అనేది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఓకే విజయసాయిరెడ్డి గారు అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇలాగ పార్టీలో కీలక కార్యకర్తలు ఉన్నారు, కీలక నేతలు ఉన్నారు. అలాగే కొంతమంది రాజీనామాలు చేసేసారు. ఇప్పుడు అవన్ శ్రీనివాస్ వెళ్ళిపోయాడు ఆయన, లేదంటే బాలినేని శ్రీనివాస్ వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ఇలాగ చాలామంది సీనియర్లు వెళ్ళిపోయారు, పార్టీలో లేరు. అలాగే ఉన్నవాళ్ళు పేరు నాని ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని అంటే ఓకే అనారోగ్యం, వల్లంనేని వంశీ అంటే ఆయన జైల్లో ఉన్నారు. మెయిన్ రోజా కాస్త సైలెంట్గా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో వరకు ఆమె చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నవాళ్ళు. అంబటి రాంబాబు గారు కనిపిస్తున్నారు, మీడియా ముందు మాట్లాడుతున్నారు పార్టీ తరఫున. మొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కూడా కాస్తంత గట్టిగానే జడ్పీ ఉప ఎన్నికల సందర్భంగా ఆయన కూడా బయటకు వచ్చారు. కాకపోతే రాష్ట్ర స్థాయిలో చేసే కార్యక్రమాలు, చేయాల్సిన కార్యక్రమాల విషయంలో ఇప్పటికైనా ఏప్రిల్ నుంచి అయినా సరే ఒక దిశ ఒక అజెండా ఏమన్నా ఏర్పాటు చేస్తారా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ బెంగళూరులో ఉంటున్నారు, వారంలో వీకెండ్లో అక్కడికే వెళ్ళిపోతున్నారు. 2-3 రోజులు మాత్రమే తాడేపల్లిలో అందుబాటులో ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలన్నీ కూడా పడకేస్తున్నాయి అనేది. అంటే జగన్ వస్తే కానీ, జగన్ రంగంలోకి దిగితే కానీ, జగన్ బరిలోకి దిగితే కానీ మిగిలిన నాయకులు స్పందించరా అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న.